ఇప్పుడు మనం ఫిఫ్త్ ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. ఈక్వేషన్స్ రెడ్యూసబుల్ టు ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో ఫిఫ్త్ ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. y ఇంటూ 2xy ప్లస్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ మైనస్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డివై ఈక్వల్ టు 0. ఇది ఎగ్జాక్ట్నెస్ ఆఫ్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క ఫామ్లో ఉంది. mdx ప్లస్ ndy ఈక్వల్ టు 0. ఇది dx ముందున్న టర్మ్ అంతా m అవుతుంది, డివై ముందున్న టర్మ్ అంతా n అవుతుంది. సో m ఈక్వల్ టు ఇది రాసాను, n ఈక్వల్ టు ఇది రాసాను. ఇప్పుడు మనం ఎగ్జాక్ట్నెస్ ఆఫ్ కండిషన్ సాటిస్ఫై అవుతుందా కాదా అని చెక్ చేయాలా. చెక్ చేసేటప్పుడు ఏంటి అంటే m బై y ఈక్వల్ టు n బై x అనేది సాటిస్ఫై అవుతుందా లేదా అని చూడాలి. ఇక్కడ m బై y అంటే దీన్ని మొత్తాన్ని y పరంగా డిఫరెన్షియేట్ చేయాలి, x టర్మ్స్ అనేది కాన్స్టెంట్ పెట్టుకోవాలి. సో మనం ఇక్కడ చూడండి y పరంగానే డిఫరెన్షియేట్ చేస్తున్నాను. 2x ఇది x పవర్ ఆఫ్ n ఫార్మ్లో ఉంది. d by dx ఆఫ్ x పవర్ ఆఫ్ n ఏమవుతుంది, n ఇంటూ x పవర్ ఆఫ్ n మైనస్ 1 అవుతుంది. ఈ ఫార్ములా ఆధారంగా ఇది ఏమైతే 2y అవుతుంది. ఈ పవర్ ఆఫ్ x అనేది ఇక్కడ కాన్స్టెంట్, yని y పరంగా డిఫరెన్షియేట్ చేస్తే ఏమైతే 1 అవుతుంది. ఇక్కడ ఫర్దర్గా సాల్వ్ చేస్తే ఇది ఏమైతే 4xy అవుతుంది ప్లస్ ఈ పవర్ ఆఫ్ x. ఇదేమైతే దీన్ని x పరంగా డిఫరెన్షియేట్ చేయాలి. d by dx ఆఫ్ ఈ పవర్ ఆఫ్ x ఏమవుతుంది, ఈ పవర్ ఆఫ్ x అవుతుంది. అప్పుడు ఇది ఎగ్జాక్ట్నెస్ ఆఫ్ కండిషన్ అనేది సాటిస్ఫై అయితే లేదు. ఈజ్ నాట్ m బై y ఈజ్ నాట్ ఈక్వల్ టు n బై x. ఇట్ ఈస్ నాట్ ఏ ఎగ్జాక్ట్. నేను ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ యొక్క కాన్సెప్ట్ చెప్పేటప్పుడు ఈక్వేషన్స్ రెడ్యూసబుల్ టు ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ యొక్క కాన్సెప్ట్ చెప్పేటప్పుడు మీకు నేను 5 రూల్స్ చెప్పాను. అలా 5 రూల్స్లలో ఏ రూల్ని సాటిస్ఫై చేయదు. సో ఇన్స్పెక్షన్ మెథడ్ కూడా చెప్పాను నీకు, 5th రూల్. ఇప్పుడు ఆ 5th రూల్ యొక్క ప్రాబ్లమే ఇది. దీన్ని డిస్కస్ చేద్దాం ఎలా సాల్వ్ చేయాలనో. నో బై ఇన్స్పెక్షన్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు 1 బై y స్క్వేర్ మల్టిప్లై ద ఎబో ఈక్వేషన్ 1. నాన్ ఎగ్జాక్ట్ ఫామ్ని ఈ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ తోటి మనం మల్టిప్లై చేయాలి బోత్ సైడ్స్. హియర్ ఒక ఫార్ములా అనేది వస్తుంది. అప్పుడు మనం మల్టిప్లై చేసినప్పుడు దో ఈ పవర్ ఆఫ్ ఎక్స్ బై వై ఈక్వల్ టు వై ఇంటూ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ దో ఎక్స్ మైనస్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ దో వై బై వై స్క్వేర్. ఈ ఫార్ములా అనేది వస్తుంది మనం మల్టిప్లై చేసినప్పుడు. ఇప్పుడు మల్టిప్లై చేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఈ వైని లోపల మల్టిప్లై చేయాలి. 2xy స్క్వేర్ వై ఇంటూ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డివై ఇది ఈక్వల్ టు 0 బై వై స్క్వేర్. ఇప్పుడు దీన్ని సపరేట్గా రాస్తున్నాను. 2xy స్క్వేర్ బై వై స్క్వేర్ ప్లస్ వై ఈ పవర్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ డివై బై వై స్క్వేర్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఈవై అనేది క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ ఇంటూ డిఎక్స్ ఉంటుంది. ఇప్పుడు ఈ ఫామ్ అనేది ఫార్ములా ఆధారంగా ఉన్నది కదా, అందుకే ఇక్కడ ఈ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ బై వై అనేది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఇక్కడ ఏమైతే 2x డిఎక్స్ దో ఈ పవర్ ఆఫ్ ఎక్స్ బై వై ఈక్వల్ టు 0. మీకు ఇన్స్పెక్షన్ మెథడ్స్ అన్నిటి క్లియర్గా రావాలి, అస్తనే ఇవి సాల్వ్ చేయగలుగుతాం. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం. ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. టూ అనేది కాన్స్టెంట్, ఇంటిగ్రల్ x dx. ఇక్కడ చూడండి ఈ ఇంటిగ్రల్ అనేది క్యాన్సిల్ అవుతుంది. ఇది ఎక్స్ పవర్ ఆఫ్ n dx ఫామ్లో ఉంది. ఏమైతే అప్పుడు ఎక్స్ పవర్ ఆఫ్ n+1 బై n+1. సో ఇక్కడ ఏమవుతుంది, ఇది x²/2 అవుతుంది కదా. ఇదేమైతే ఇది క్యాన్సిల్ అయితే ఈ పవర్ ఆఫ్ x బై వై ఉంటుంది.
ఈక్వల్ టు సి. ఈ 2 క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు x² ప్లస్ e⁻(x/y) ఈక్వల్ టు సి అనేది ఈ ప్రాబ్లం యొక్క సొల్యూషన్. ఇలా ఇన్స్పెక్షన్ మెథడ్స్ యూజ్ చేసి ప్రాబ్లమ్స్ నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేయాలి. మనం ఇన్స్పెక్షన్ మెథడ్లో 6th ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. x dy మైనస్ y dx ప్లస్ a ఇంటూ x² ప్లస్ y² ఇంటూ dx ఈక్వల్ టు 0. ఇది నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క ఫామ్లో ఉంది. అప్పుడు మన ఇన్స్పెక్షన్ మెథడ్ యూజ్ చేసి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు 1/x² ప్లస్ y² అనేది తీసుకోవాలి. ఈ x² 1/x² ప్లస్ y²ని ఎబో ఈక్వేషన్కి మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేసినప్పుడు ఇక్కడ ఈ విధంగా వస్తుంది. x dy మైనస్ y dx బై x² ప్లస్ y² ఈక్వల్ టు దో tan ఇన్వర్స్ y⁻(x) అనేది వస్తుంది. ఇది మన ఇన్స్పెక్షన్ మెథడ్స్ చెప్పేటప్పుడు వాటి యొక్క ఫార్ములాస్ చెప్పేటప్పుడు ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. ఇప్పుడు ఈక్వేషన్ 1ని 1/x² ప్లస్ y²తో మల్టిప్లై చేశాను. సో ఏ టర్మ్కి ఆ టర్మ్కి సపరేట్గా రాశాను. ఇక్కడ చూడండి, ఇక్కడ x² ప్లస్ y² x² ప్లస్ y² అనేది క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ చూడండి x dy మైనస్ y dx బై x² ప్లస్ y² ఏమవుతుంది, మన ఇన్స్పెక్షన్ మెథడ్స్ ఆధారంగా చూసుకుంటే దో tan ఇన్వర్స్ y/x అవుతుంది. సో దీని ప్లేస్లో ఇది రాస్తున్నాను, దో tan ఇన్వర్స్ y/x ప్లస్ a dx ఈక్వల్ టు 0. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇప్పుడు ఇంటిగ్రేటింగ్ చేయాలి. ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్ చేద్దాం మనం. అప్పుడు ఇదేమైతే ఇంటిగ్రల్ దో tan ఇన్వర్స్ y/x సారీ ఏ అనేది కాన్స్టెంట్ కాబట్టి బయటికి రాశాను. ఇంటిగ్రల్ dx ఈక్వల్ టు సి. ఇక్కడ దోను ఇంటిగ్రల్ అనేది క్యాన్సిల్ అవుతుంది. సో tan ఇన్వర్స్ y/x ప్లస్ ఏ ఇంటిగ్రల్ dx ఏమైతే x అవుతుంది ఈక్వల్ టు సి. ఇది ప్రాబ్లం యొక్క సొల్యూషన్. ఇదే విధంగా అన్ని ప్రాబ్లమ్స్ అనేది చాలా సింపుల్గా ఉంటాయి. మీరు 1-2 సార్లు ప్రాక్టీస్ చేస్తే M2 కన్నా ఈజియెస్ట్ సబ్జెక్ట్ ఇంకోటి ఏది ఉండదు. ఇప్పుడు ఈ బిలో ఉన్న క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో ఇక్కడ ఏ రూల్ వర్తిస్తుందో, ఏ క్వశ్చన్కి ఏ రూల్ వర్తిస్తుందో నేను ఇక్కడ రాశాను. ఈ ప్రాబ్లమ్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. మీకు రాకపోతే కామెంట్లో మెసేజ్ పెట్టండి, వీటి మీద వీడియో చేసి మీకు పోస్ట్ చేస్తాను. ఇంకా నా వీడియోస్ని లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. నా డిస్క్రిప్షన్లో ఉన్న ప్లేలిస్ట్లో ఒక వీడియోస్ అన్నిటిని చూడండి. చూసి వాటికి లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి.